ఓం పరబ్రహ్మ పరమాత్మ నమః జగత్తుత్తే సతే ఫలయా బ్రహ్మ హరియరాయ త్రిగుణాత్మ సర్వభౌతికామి దర్శ దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వ కురో కుర్రు కొండదేవత అంబ పలుకు జగతంబ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు జై కొండదేవత అమ్మవారు ఆశీర్వాదం జై కొండదేవి మహాశక్తి విఠలేశ్వరి రాజరాజేశ్వరి వనదేవత వనదుర్గాదేవి. ప్రజలందరికీ నమస్కారము. ఈరోజు మనం తెలుసుకోవాల్సింది మిథున రాశి ఫలితాలు. ఈ మిథున రాశి వాళ్ళకి ఆదాయములో 5, ఖర్చులో 5, రాజపూజిత 3, అవమానం 6 ఆ విధంగా కనబడుతుంది. అదృష్ట జీవితము, లలాటకము, యోగము, నక్షత్రము, స్థానబలము, పూజబలం ఈ జాతకములో ఉండవలసిన వాళ్ళకి మేనుగా కుజస్థానంలో ఉండాల్సిన దోషం కనబడుతుంది. కుజుడు గురువులో కలుస్తున్నాడు, గురు దశలోకి. రావు కేతువులోకి పోతుంది. కాబట్టి వీళ్ళు ఎంత కష్టపడతారో అంత సుఖాన్ని పొందే యోగం అనేది కనబడుతుంది. ఆ భగవంతుడు దయ వల్ల తప్పకుండా ఈ రాశి వాళ్ళకి మంచి అదృష్టము, మంచి టయాలు, మంచి కళ్యాణ ప్రాప్తి, కళ్యాణం కాని వాళ్ళకి చదువు, విద్య తక్కువగా ఉండవలసిన వాళ్ళకి విద్య, వ్యాపార బిజినెస్లో కొంచెం బ్రేక్ అయిన వాళ్ళకి మార్పులు అతి వేగంగా దగ్గరగా వస్తున్నాయి. కానీ ఏ కార్యక్రమం చేయాలనుకుంటున్నారో వీళ్ళు ముందే ఇలా విషయాలని పబ్లిసిటీ చేయొద్దండి. పనులు అయిన తర్వాత చెప్పుకోవాలి, కానీ పని కాకముందే ఫలానా పని చేయబోతున్నానని చెప్పారనుకోండి, ఆ పనిలో చాలా ఇబ్బందులు పాలైపోతారు, చాలా కష్టాలు పడతారు, చాలా ఇబ్బందులు పడతారు. కాబట్టి ఏది చేసినా, ఎక్కడికి పోయినా దశ టైము, రావు టైము దగ్గరికి వస్తున్నాయి. ఆ లక్ష్మీ దశ టయాలు మీకు అతి వేగంగా వచ్చే యోగాలు దగ్గరలోనే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఏ ప్రయత్నము మీరు చేసినా అది విఫలం అయిపోతుంది, దగ్గరకు వస్తుంది, దూరం అయిపోతుంటుంది. ఇస్తానన్న వాళ్ళు ఇవ్వకోకుండా పోవటం, సాయం చేస్తానన్న వాళ్ళు కూడా రేపో ఎల్లుండో రమ్మని చెప్పటం, అలాంటి కొన్ని సమస్యలు, కొన్ని విధానాలు కొంచెం భయంకరంగా కనబడుతున్నాయి. మీకు మేనుగా మీ మీద ఉండాల్సిన ఈ చెడు దోషాలను మీరు శాంతం చేయించుకోవాలి. ఈ చెడు దోషాలకి మీరు శాంతం చేయించుకున్న వెడల మీరు చేయాల్సిన కార్యక్రమం ఏ ప్లాన్లో వెళ్తున్నారో ఆ ప్లాన్లో మీకు తప్పకుండా అష్ట ఔశ్వర్యాలు, భాగ్యభోగాలు కలగాలంటే మీ మీద ఉండాల్సిన గ్రహస్థితిని మనం శాంతం చేయించుకోవాలి. ఆ గ్రహస్థితిని అలాగే ఉంచుకొని భగవంతుడా నువ్వే నాకు దిక్కు, నువ్వే నాకు చేయాలంటే భగవంతుడు ఏం చేయడు. మనలో ఉండాల్సిన లోపాన్ని మనం కొన్ని సరి చేసుకోవాలి. మనలో ఉండాల్సిన మన సమస్యల్ని కొంచెం తీసేసుకున్నప్పుడు అప్పుడు నువ్వు ఏ దేవుణ్ణి పూజించినా, ఏ దేవుణ్ణి మొక్కినా మీకు అన్న వస్త్రం దొరికి మనశ్శాంతిగా ఉండి లక్ష్మి నిలబడిపోయి అనుకునే ప్రయత్నం, అనుకునే పనులు మీకు తప్పకుండా విజయవంతం అయ్యే యోగాలు కనపడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఎంత చేసినా ఇప్పుడు మీ జాతక ఫలితంలో చూసుకుంటే అంత విధిలా కనపడుతున్నాయి, దగ్గరకు వస్తున్నాయి, బ్రేక్ అయిపోతుంటాయి. ఏర్పాటు చేస్తానంటుంటారు, ఎవరు ఏర్పాటు చేయట్లేదు. ఎవరు నమ్మినా, ఎవరు ఏది చేయాలనుకున్నా కూడా ఇప్పుడు మీకు స్థానంలో 3 స్థానాలలో బ్రేక్ అయిపోయింది. ఈ 3 స్థానాలలో మీకు కరెక్ట్గా నిలబడాలంటే మీ మీద ఉండాల్సిన ఈ కుజుడు, గురుడు, రావు, కేతువ ఈ శాంతం చేయించేసి నవగ్రహ పూజ చేయించాలి. మీకు నవగ్రహాలంటే 9 నవగ్రహాలు ఉన్నాయి కదా మనకి. ఆ 9 నవగ్రహాలను పూజలు మీరు తప్పకుండా మీరు చేస్తే, రావు కేతువులకి శాంతం చేస్తే తప్పకుండా మంచి శుభ ఫలితాలు మీరు పొందుతారు. మంచిగా దగ్గర వాళ్ళు, దాపు వాళ్ళు, స్నేహితులు, మిత్రులు, బంధువులు అందరూ మీకు మంచి యోగం వచ్చే యోగం కనబడుతుంది. కాబట్టి ఇప్పుడులో మీరు ఏ కార్యక్రమం అనుకున్నా కూడా అన్నీ మీకు బ్రేక్ కనబడుతూనే ఉన్నాయి, కానీ అభివృద్ధి, డెవలప్మెంట్ పెద్దగా కనబడతలేదు.
మరి మీకు అన్ని విధానాలుగా మంచి కావాలి, డెవలప్మెంట్ కావాలి, చేయాలి, మనశ్శాంతిగా ఉండాలి అనుకుంటే మీరు చేయాల్సింది ఒకటే, మృత్యుంజయ పారార్థన, రావుకేతుల పూజ. ఈ 2 పూజలు మీరు తప్పకుండా చేస్తే మీ కుటుంబానికి మళ్ళీ మార్పులు, మళ్ళీ చేంజెస్‌లు వస్తాయి. అవి వచ్చిన కానించి మీకు అంత అతియోగము, లక్ష్మీ బలము, రావు బలము, కుజ బలము మీకు తప్పకుండా ఎదురవుతుంది. కాబట్టి మీరు ఏ సందేహాల్లో ఉన్నారో ఆ సందేహాలను బట్టి మీరు నడవాలి కానీ, సందేహం లేని దాని గురించి నడిచి ఏం లాభం, మీకు ఉపయోగం ఉండదు. కాబట్టి మీరు ఏ సందేహాలు ఉన్నా కూడా తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు సంప్రదించేసి, మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మాకు ఫోన్ చేసి ఫలానా సమస్య అని చెబితే దానికి ఏమేమి సొల్యూషన్ తీసుకోవాలి, ఏమేమి చేయాలి, ఎట్లా పోతే బాగుంటుంది అనేది దాని గురించి మొత్తం చూసి గణిత చక్రం వేసేసి ఓము దాల్చేసి చూసి చెప్పగలుగుతాం. ఈ కింద ఉన్న నెంబర్కి తప్పకుండా మీరు సంప్రదించండి. సర్యోదన సుఖినో భవంతు. ఓం నమః శివాయ.